పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. కేవలం వైసీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్ పోలీసులను అడ్డుకున్న కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈవినింగ్ కదా ఉండగా పులివెందుల ఒంటిమిట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు వేంపల్లి వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ పులివెందుల నుండి లైవ్ లో అందిస్తారు. హుస్సేన్, కడప జిల్లాలో జరుగుతున్నటువంటి రెండు ప్రధానమైనటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము ఉంటున్నాము. భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడినట్టు ఇక్కడ ఉన్నటువంటి బూతుల దగ్గర దాదాపు పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఓట్లు వస్తున్నారు. ఈ నెలకొన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం విశ్లేషించుకుంటే ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసి కడపకు తరలించడం జరిగింది. పోలీసులు పోలీసులు సమీక్షించుకునేందుకు కార్యకర్తలతో మాట్లాడుకునేందుకు అవినాష్ రెడ్డి తన ఇంటి వద్ద తన సొంత నూతనమైనటువంటి ఇంటి వద్ద నుంచి బయటికి వచ్చేటువంటి క్రమంలో ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన చేరుకున్న అంటే బయటికి రావడానికి ప్రయత్నిస్తే ఆయనకు వీలు కాదు అనేటువంటి ఉద్దేశంతో బయటికి వస్తే ఏమైనా ఉందనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ చేయడానికి మేము వచ్చామని పోలీసులు అక్కడ జరిగింది. హౌస్ అరెస్ట్ వాగ్వాదానికి అవినాష్ రెడ్డి గారు ఎందుకు చేపట్టారు. కొంత ఇంటి దగ్గర వైసీపీకి చెందినటువంటి అనుచరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇప్పటికే అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి అంటే పులివెందులకు సంబంధించినటువంటి డిఎస్పీ నిర్మలాయకులు అక్కడ నుంచి తన వాహనంలో సొంతంగా చేసి కడపకు తరలించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేయగా ఖచ్చితంగా నేను బయటికి రావాలనేటువంటి ఉద్దేశం ప్రయత్నించారు. అయితే పోలీసులు దీనికి ఇది అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే తర్వాత ఎమ్మెల్సీ అనేటువంటి సతీష్ కుమార్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. తెల్లవారుగా ఇంటి నుంచి బయటికి
ఇక్కడ సార్ మీరు చేసే పని అక్కడ పోలీసు దగ్గర చేయండి ఇక్కడ కాదు అధికారానికి